కుక్కలో 3 స్వభావాలు ఉన్నాయి. ఏదైతే కక్కిందో బ్యాక్ అని కక్కిందో కక్కేసి అంత దూరం వెళ్తుంది, ఏమైద్దో తెలియదు. మరలా వెనక్కి వచ్చి ఆ కక్కిన దాన్ని లబాలబా పసా తింటుంది. క్రైస్తవులారా, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ తాగుడు నాకొద్దు కక్కేవుగా, ఈ సినిమాలు నాకొద్దు కక్కేవుగా, ఈ అక్రమ సంబంధాలు నాకొద్దు కక్కేవుగా, వాళ్ళను కూర్చి వీళ్ళను కూర్చిన సాడీలు నాకొద్దు కక్కేవుగా, ముసలమ్మ ముచ్చట్లు నాకొద్దు కక్కేవుగా, అపవిత్రపు చూపు నాకొద్దు కక్కేవుగా, ద్వేషం నాకొద్దు కక్కేవుగా. ఒకప్పుడు దేన్ని కక్కేవో అదే సినిమా వైపు ఈరోజు నువ్వు వెళ్తున్నావు అంటే క్షమించు, నీవు ఒక కుక్కవే. అదే త్రాగుడు వైపు నువ్వు వెళ్తున్నావంటే క్రైస్తవుడా, నీవు ఒక కుక్కవే. మేము సినిమాలు చూడం, మేము సీరియల్ చూడం. బ్లాక్ అండ్ వైట్ ఒకప్పుడు టీవీ మన ఇంట్లో ఉంటే ఆ టీవీ నాటకం మీద పెట్టారు, మేము చూడమని. ఈ రోజు ఏం జరిగింది? ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని సకుటుంబ సపరివారంగా మనసు మమత వదిలిపెట్టట్లా, కార్తీక దీపం వదిలిపెట్టట్లా. ఒకప్పుడు ఏ సినిమాను కక్కావో అదే సినిమాని ఈ రోజు నువ్వు జురుకుంటున్నావంటే క్షమించు, మీ అన్నగా, మీ తోబుట్టువుగా, మీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నాను, నీవు కుక్కవే. ఒకప్పుడు ఎప్పుడైనా దారిని వెళ్తా ఉంటే ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, ఒక అబ్బాయిని అపవిత్రంగా చూస్తే, దేవా నా చూపు పాడైపోయింది, దేవా తప్పుడు ఆలోచన వచ్చింది నన్ను క్షమించయ్యా, దేవా రాకూడని ఆలోచన వచ్చింది నన్ను క్షమించయ్యా అని చిన్న తప్పుడు చూపును బట్టి అల్లాడిపోతూ ఉండేదోడు. ఆ రోజంతా దేవా చూడకూడని చూపు నేను చూసా, నా దృష్టి చెడు వైపు వెళ్ళింది, అయ్యో ప్రభు అని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చావు, కక్కావు. అలాంటి భక్తి జీవితం జీవించిన నీవు ఈరోజు సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్ నువ్వు చూస్తున్నావంటే ఆ కుక్కవు నువ్వు కాదా? నేకెడ్ ఫొటోస్ చూసి కాముకత్వాన్ని రేపుకుంటున్నావంటే ఆ కుక్కవు నీవు కాదా? ఏ మద్యాన్ని కక్కేసావో అదే మద్యపానం వైపు నువ్వు వెళ్తున్నావంటే క్రైస్తవుడా, ఆ కుక్కవు నీవు కాదా? నేను మందిరానికి వచ్చి పరిచర్య చేస్తున్నా, మందిరంలో పాటలు పాడుతున్నా, మందిరంలో ప్రసంగం చేస్తున్నా, మందిరంలో పరిచర్య చేస్తున్నా అని నువ్వు అతిశయపడుతున్నావు. వెనుదిరిగి చూసే జీవితం కలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు కుక్క అంటాడు. నా ప్రార్థన, కుక్కలాంటి స్థితిలో ఈ రాత్రి ఎవరైనా వస్తే ఆ కుక్కలన్నీ గొర్రె పిల్లలుగా మరలా మార్చబడునుగాక, గొర్రె పిల్లలుగా పొట్టేలుగా దేవుని కొరకు మార్చబడుదురుగాక.